ఇది 100 సంవత్సరాల పైనుంచే జరుగుతుందండి సంత. 100 సంవత్సరాల నుంచి పైనుంచేనండి. అంటే ఈ కొన్న వచ్చిగా పోయిందండి సంత. అంటే ఇవచ్చ బాగా ఫేమస్. 1 రూపాయలు సంత ఉండేది ఇదివరకు. మనకు పాలకొల్లో దొరకనండి, ఏముండే ఉండవండి. మామూలు లేదు, పాపలు 120. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లు సంతకు రావడం జరిగింది. ఈ పాలకొల్లు సంతని ఒకప్పుడు కోటి రూపాయల సంతగా పిలిచే కోటి రూపాయల సంతగా పిలువబడే ఈ సంత నేడు తన ఉనికిని ఎందుకు కోల్పోయిందో ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులను అడిగి తెలుసుకుంటాం. పనిచేసి రూపాయలు 5 కేజీలు 100 ఏమండి. పూర్వకు రూపాయలు అమ్మేస్తున్నాండి. మన పాలకొల్లు సంతలో పూర్వకు రూపాయలు అమ్మేస్తున్నాండి. 5 కేజీ 100 రూపాయలు. చూడండి బాబు, నెంబర్ 1 5 కేజీ 100 ఉల్లిపాయలు. 5 కేజీలు 100 ఏమన్నా 5 కేజీ వేస్తానండి 100 రండి. డబ్బు వ్యాపారం అడవండి, డబ్బు వ్యాపారం అడవండి. పూర్వకాలంలో సంత అంటే 4-5 గ్రామాలు కలిసి వారానికి ఒక రోజు ఒక చోట నిర్వహించుకునే అందమైన అంగడి. వారానికి సరిపడా నిత్యావసర వస్తువులన్నీ ఒకే చోట దొరికే అందమైన సందడి అంగడి ఈ సంతేనండి. బాగుంటుందండి. కోట్ల మీదనే దోల మార్కెట్ అంటే డైలీ మార్కెట్ అసలు సంత అంటే ఒక రకంగా ఉండేదండి. ఈ పొద్దున వచ్చాక సంతలాగా వెళ్ళిపోయింది. సంత కూడా ఇప్పుడు నైటే జరుగుతుందండి, పొద్దున మట్ల జరుగుతులేదండి. నైట్ జరుగుతుందండి. 6 కాడి నుంచి అండి సాయంత్రం 12 దాకా జరుగుతుంది సంత అండి. సినిమా వెళ్ళి చూసి వచ్చిన కూడా సంత చేసుకుంటారండి. సంత మేము ఇంటికి వెళ్ళినప్పుడు టైం 3 అవుతుంది అండి. మాది ఆసంట అండి. మాది వీళ్ళందరూ కూడా ఆసంట మరి మార్నింగ్ ఎన్నింటికి వచ్చారండి? 4ంటికి వస్తాం. తెల్లగట్ట 4ంటికి వస్తాం. 3 వరకు ఉంటారు. అన్న నైట్ 3 దాకా ఇంటికి వెళ్ళి 3 అవుతుంది అండి. 2ంటికి కడతామండి. 12:30 దాకా శనివారం సంత. శనివారం ఏమైనా జరుగుతుంది అండి. ఎన్ని షాపులు ఉంటాయంటారు అక్కడ? దగ్గరికి ఉంటాయండి. 300 షాపులు ఉంటాయి. అంతేనండి. అంటే చాలా మంది అంటే చెప్తాను దుకాణాలు చాలా మంది కూడా వేస్తలేదండి. ఎండ భయపడండి. దగ్గరికి 70 మంది దుకాణాలు వేస్తలేదండి. అంత మాత్రం బాగా జరుగుతుందండి. రేట్లు తక్కువ ఉంటాయండి, క్వాలిటీ ఉంటుంది. మనకి ఏ క్వాలిటీ కదా క్వాలిటీ ఉంటుంది. ఈ సంతలో వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్క వ్యాపారి లడ్డులే ఉల్లిపాయలు 6 కేజీ 100 అండి. పాత ఉల్లిపాయలు 5 కేజీలు 100 నిజంగానండి. ఏమండి పూర్వపు ఉల్లిపాయలు 5 కేజీలు 100 రూపాయలు అండి. మళ్ళీ వస్తాయి లేవండి. 5 నిజంగానండి. 5 కేజీ 100 అండి. 5 కేజీలు 100 అండి. నిజంగానండి. నిజమైన ఉల్లిపాయలేనంట 100 అంట. అన్నయ్య ఎప్పటి నుంచి చేస్తారు? మా నాన్నగారి నుంచి కూడా పాలకొల్లు సంత చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సంతలో కూడా వేస్తూ ఉంటాం కదా జనం. కరోనా కాడి నుంచి కూడా సంతలన్నీ కూడా పోయినాయండి. మొత్తం పాలకొల్లు సంత మా గుండెదాల్లో పాలకొల్లు సంత ఒకటే. ఈ సంత కూడా పోయింది. వ్యాపారాలు కూడా లేవండి. మా తాతల కాడి నుంచి మా నాన్న కాలం కాడి నుంచి కూడా చిన్నప్పటి నుంచి మేము వ్యాపారంలోనే పట్టుకోం, వ్యాపారంలోనే పుట్టాం. వ్యాపారాలు ఏమి లేవు. ఇప్పుడు ఎందుకంటే చెయ్యాలని చెప్పి చేస్తున్నాం కానీ మేము బయటకు వెళ్ళి పని చేసుకోలేము. ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నాం. వ్యాపారాలు తోటకూర తీయండి. అప్పటికప్పుడు సంబంధం వ్యాపారం ఇదివరకు వ్యాపారం సంబంధం లేదండి.
చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. అమ్మగారు ఎక్కువైపోయినాయండి. ఉందండి సంత ఇది పూర్వకాలం నుంచి ఉందండి. 4 తరాల నుంచి 3 తరాల 4 తరాల నుంచి ఉందండి. ఎప్పటి నుంచి ఉందండి? ఇది కిలోమీటర్ సంత అండి. అది కిలోమీటర్ సంత అండి. చుట్టుపక్కల విలేజ్ లో అందరూ ఎక్కడి నుంచి కూడా మీ గోదావరి నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుక్కునేవారు. అలాంటిది ఎక్కడికెక్కడ ఈ జనం చదువుతూ వాళ్ళు కరోనా వచ్చాక వ్యాపారాలు ప్రతి ఒక్కరు వ్యాపారాలు పెట్టడం వల్ల జనాలు అయిపోయింది. అంటే అంత ముందు అయితే వ్యాపారాలు బాగుంది. ఇప్పుడైతే కనుక మోటార్ సైకిల్ ఇళ్ళకి వెళ్ళిపోతాం, డోర్ డెలివరీ ఆటోలు వెళ్ళిపోవడం వల్ల వ్యాపారాలు మొత్తం పాడైపోయినాయి. అదే ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాపారం ఉంది ఇప్పుడు. ఓకే అండి, అందరనే కదా ఎవరికి చేసేవాళ్ళు. మామూలుగా 80 ప్లస్ అయితే చేసేవాళ్ళు ఎవరు లేదు. ఇంటి వ్యాపారం మొత్తంలో ఎక్కువైపోయారు. మొత్తంలో ఎక్కువైపోవడం వల్ల వ్యాపారాలు మొత్తం పాడైపోయినాయి. పాతలకే ఛాన్స్ లేదండి వ్యాపారం. అదే వ్యాపారం ఇది వరకు ఎవరు చాలా బాగుంది వ్యాపారం. ఇప్పుడు కరోనా వచ్చి మొత్తం పోయిందండి. అదే మధ్యాహ్నం 120 కేజీ 100 రూపాయలండి. 100 రూపాయలు సార్, 50 ఉందండి. 50 రూపాయలండి. పెట్రోలేనంట. ఇక్కడ వేడి వేడిగా అల్వా రెడీగా ఉంది. ఇక్కడ అన్ని వేడి వేడిగా వడ సమోసా కావాలంటే వేడి వేడిగా దొరికిస్తాయి. రావడమా మా ఆటో వద్ద నూడిల్స్ 20 రూపాయలు 10 రూపాయలు. రావడమా మా ఆటో వద్ద నూడిల్స్ 20 రూపాయలమ్మా. అన్ని రకాల బిర్యానీ మసాలాలు వివిధ ప్యాకెట్ 10 రూపాయలు. ఇక్కడైతే బిర్యానీ మసాలాలు ఒకే చోట దొరికేస్తాయి. బిర్యానీ మసాలాలు వివిధ ప్యాకెట్ 10 రూపాయలు. ఈ పాలకొల సంతలో కాయగూరలతో పాటు చికెన్, ఫిష్, మటన్, ఇలా ఎండు చేపలు. పాలకొల సంతలో దొరకందంటూ ఏమీ లేదంటే అన్నీ దొరికేస్తాయి. పవక్క మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేపలండి.